హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేశాను కదా, సో దాని రిలేటెడ్ లాంగ్ వీడియో అనమాట. డే 1 నుండి డే 10 వరకు ఒక 2 days ముందే నీట్గా ఇల్లంతా దులిపేసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనమాట. కబోర్డ్స్, డోర్స్, విండోస్ అన్నీ చేసుకున్నాం. అండ్ మండే రోజు వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్, పూజకు రిలేటెడ్ సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను. ఫస్ట్ నేను హనుమాన్ విగ్రహం లేదా ఫోటో కోసం అని వెళ్ళాను, బట్ నాకు దొరకలేదు. సో నేను ఇంటికి వచ్చి ఇలా పెన్సిల్ ఆర్ట్ చేసి అండ్ నెక్స్ట్ అప్పుడు వెళ్ళి నేను సామాన్ అంతా తెచ్చుకున్నాను. ఎందుకు దొరకలేదంటే కొన్ని ఫొటోస్ ఇలా ఫ్రేమ్ పోవడము, ఐడల్స్కి వచ్చేసరికి స్టాండ్ కరెక్ట్ లేకపోవడం అలాంటివి ఉండింది. సో నాకు నచ్చలేదు అలా. సో నేనే ఓన్గా ప్రిపేర్ చేసేసుకున్నా. సో ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ 3 to 3:10 అరౌండ్ అలా లేచేసి ఇల్లంతా మళ్ళీ ఊకి తూర్చి హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పూజ రూమ్ క్లీన్ చేసి దేవుడు ఫొటోస్ కూడా అన్నీ నీట్గా తూర్చి బొట్లు పెట్టి నెక్స్ట్ ఫ్లవర్స్తోని అలంకరణ చేసేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన చేసేసుకొని నెక్స్ట్ హనుమంతుడికి బొట్టు పెట్టేసుకొని అక్కడ పెట్టిన తమలపాకులకి కూడా అన్నిటికీ గంధం అండ్ నెక్స్ట్ కుంకుమ పెట్టేసుకొని అలంకరించేసేసుకున్నాను. మనం ఏ పని చేసినా ముందు మనము స్టార్ట్ చేసింది వినాయకుడి పూజతో కాబట్టి నేను కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టుకొని ఆయనకి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ నైవేద్యం అరటిపండు పెట్టి అగరబత్తిలు చూపించి హారతి ఇచ్చేసి నెక్స్ట్ హనుమంతుడికి పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ 108 times శ్రీరామ అనుకుంటూ నెక్స్ట్ 108 times ఓం నమో హనుమతే నమః అనుకుంటూ అక్షంతలు, పూలు స్వామివారికి సమర్పించేసుకొని నెక్స్ట్ పారాయణం స్టార్ట్ చేశాను. 11 times చేస్తున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పూజ చేస్తాను. అప్పుడు 1 time చదువుతాను అనమాట. సో 1 time పారాయణం చదవడం కంప్లీట్ అయ్యాక పువ్వులు లేదా అక్షంతలు ఆంజనేయ స్వామి దగ్గర ఫోటో ముందు పెట్టేస్తానమాట. 11 times అలానే కంప్లీట్ అయ్యాక ఫ్లవర్ అక్షంతలు వేసేసుకుంటాను. సో 11 times పారాయణం చదవడం అయిపోయాక ఫస్ట్ డే కాబట్టి కొబ్బరికాయ కొట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు అంటే నైవేద్యం పెడుతున్నాను. ఇక్కడ నైవేద్యాలన్నీ స్వామివారికి చూపించేసి నెక్స్ట్ అగరబత్తీలు కూడా చూపించేసుకొని ధూపం కూడా వేసాను అండ్ నెక్స్ట్ హారతి ఇచ్చేసాను అనమాట. ఈ 11 days డైలీ ఒక్క టైమే రైస్ తిందామని అనుకున్నా. అయితే ఆఫ్టర్నూన్ లేదా నైట్, ఒకవేళ ఆఫ్టర్నూన్ తింటే నైట్ రైస్ స్కిప్ అనమాట. ఎనీథింగ్ లైక్ టిఫిన్తోని ఆర్ సంథింగ్ ఫ్రూట్స్ అలా తిందామని అనుకుంటున్నా. ఇక్కడ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ నేను గుడికి వెళ్దాం అనుకున్నా. తమలపాకుల మాల సమర్పిద్దాం అనుకున్నా స్వామివారికి. సో ఆకులన్నీ నీట్గా చేసుకొని స్వామివారికి మాల రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఒక 5 ఆకుల మీద శ్రీరామ అని రాశాను. మిగతావి మాల కట్టేసుకొని వాటికి మంచిగా బొట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇదంతా కంప్లీట్ అయ్యాక గుడికి వెళ్ళిపోయాము. అక్కడ స్వామివారికి మాల అలంకరించేశారు. అయిపోయిన తర్వాత 11 ప్రదక్షిణాలు స్వామివారికి చేసేసుకొని నెక్స్ట్ గుళ్ళో అర్చన చేయించుకున్నాను. ఈ 11 days నా సంకల్పం ఏ అడ్డంకు లేకుండా కంప్లీట్ అవ్వాలి అనేసి. ఇలా నా డే 1 ఆఫ్ హనుమాన్ సంకల్పం పారాయణం కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి డే 2. ఆ రోజు ముందు రోజు పెట్టుకున్న ఫ్లవర్స్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్తోని ఆ స్వామివారిని అలంకరించేసుకున్నాను. ఆ తీసేసిన ఫ్లవర్స్ అన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసుకున్నాను. అలాగే
నేను శ్రీరామ అని రాయడం స్టార్ట్ చేశాను ఈ సంకల్పం చేస్తున్న ఫస్ట్ డే నుండి. చూడాలి 11th రోజు వరకు ఎన్నిసార్లు రాస్తానో తెలీదు. సో అక్కడ రామాలయంలో రాముల వారి కళ్యాణం జరగబోతుంది. శ్రీరామనవమి రోజు డ్యూ టు సమ్ రీజన్స్ అక్కడ కళ్యాణం జరగలేదు. సో తర్వాత చేస్తున్నారనమాట. ఆ రోజు అలంకరించిన స్వామివారికి పూలదండలు ఉంటాయి కదా, అవి వాటితో పాటు నాకు హనుమాన్ చాలీసా బుక్ కూడా ఇచ్చారు పంతులు గారు. యాక్చువల్లీ నా దగ్గర లేదు, తీసుకుందాం అనుకున్నా నేనే, బట్ పంతులు గారు ఇచ్చేసారనమాట. ఇలా జరిగింది. సమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ కదా, అండ్ దిస్ ఈజ్ ద వన్. అక్కడ కళ్యాణం నైట్ జరిగిందనమాట. ఎండలు చాలా ఉన్నాయి, అసలు డేలో బయటికి ఎవ్వరం వెళ్ళలేము. సో వాళ్ళు నైట్ చేద్దామని ప్లాన్ చేశారంట. సో నైట్ కళ్యాణం జరిగింది. సో బ్లెస్డ్ కదా అసలు. ఈ సంకల్పం చేస్తున్న మధ్యలోనే రాముల వారి కళ్యాణం చూశాను. బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవాలి కాబట్టి 4కి అలా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5:30 వరకు నా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయ్యాక గుడికి వెళ్తాము. రోజు గుడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ టైం కుదురుతుంది. 5:30 వరకు పూజ కంప్లీట్ అవుతుంది అంటే కొంచెం టైం ఉంటుంది మనకి. సో వెళ్తున్నాను అండ్ అక్కడ 2 ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను అనమాట రోజు. సో త్వరగా లేస్తున్నాం కాబట్టి డే చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి పూజ 6 తర్వాత స్టార్ట్ చేస్తానన్నమాట. 6:30 ఆర్ 6:45 వరకు ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే నేలపైన పడుకోవాలన్నమాట, చాప కానీ ఏమైనా వేసుకొని. అసలు చూస్తూ ఉండగానే 10 days గడిచిపోయాయన్నమాట. అసలు ఎలా గడిచాయో కూడా అర్థం కాదు, అంత హనుమాన్ దయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ కన్సిడర్ subscribe and like to my channel. Meet you in next vlog. Take care. Bye.